అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వరిలో అగ్గి తెగులు సమగ్ర నివారణ, వేసవిలో పట్టుపురుగుల పెంపకంలో మెలకువలు, రైతుకు ఆదాయాన్ని సమకూర్చే సమీకృత వ్యవసాయం, సేంద్రియ సాగుతో ఆరోగ్యం పదిలమంటున్న పశ్చిమ గోదావరి జిల్లా రైతు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా పండించే ఆహార ధాన్యపు పంట వరి. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వరి పైరును అనేక రకాల తెగుళ్లు ఆశించి దిగుబడులను గణనీయంగా దెబ్బతీస్తున్నాయి. యాసంగి వరి పంటకు ఎక్కువగా నష్టం కలిగించేది అగ్గి తెగులు. ఇది ఆశిస్తే దిగుబడి దాదాపు 20 నుంచి 30% వరకు తగ్గే ప్రమాదం ఉంటుంది. తెగులు తీవ్రమైన పరిస్థితుల్లో నష్ట శాతం అధికంగా ఉంటుంది. ఈ తెగులు నారుమడి నుంచి మొదలై ప్రధాన పొలంలోకి విస్తరిస్తుంది. వెన్ను దశలో మెడ విరుపుగా ఆశించి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. మరి వరిలో అగ్గి తెగులు నివారణకు ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి అనే వివరాలను మనకు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సుమలత. యాసంగిలో వరి పంటలో వచ్చే ముఖ్యమైన ప్రధాన సమస్య అగ్గి తెగులు. అయితే ఈ అగ్గి తెగులను మనం గమనించుకున్నట్టయితే ఆకులపైన, కనుపులపైన, తర్వాత మెడపైన, ముఖ్యంగా ఈనిక దశలో మనం గమనించవచ్చు. ఈ అగ్గి తెగులు అనేది మనకు పైరికిలేరియా అనే శిలీంధ్రం వల్ల రావడం జరుగుతుంది. అగ్గి తెగులు లక్షణాలు గమనించినట్టయితే ఆకులపైన చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు అనేవి కనిపిస్తాయి. అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ మచ్చలు అనేవి పెరిగి నూలుకండ ఆకారంలోకి మారి మొనలు కొన్నతేలి ఉండి మధ్యలో అంతా బూడిద లేదా తెలుపు రంగులో ఉండి అంచుల వెంబడి గోధుమ రంగు వర్ణాన్ని మనం గమనించవచ్చు. ఈ మచ్చలు పెరిగి ఒకదాంతోనొకటి కలిసి ఆకంతా వ్యాపించి ఆకు ఎండిపోయే అవకాశం అనేది ఉంటుంది. తీవ్ర ఉధృతి మనం గమనించినట్టయితే అగ్గి తెగులు ఆశించిన పొలాన్ని మనం దూరం నుంచి చూసినట్టయితే మొత్తం ఎండిపోయినట్టుగా, కాలిపోయినట్టుగా మనకు గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్న దశలో మనకి పంట గమనించినట్టయితే ఈనిక దశలో మెడ భాగంలో గోధుమ లేదా నలుపు రంగు మచ్చలనేవి ఏర్పడి క్రమేపీ ఆ మెడ విరిగి శిలీంధ్రం అనేది కణజాలంలో వ్యాపించడం ద్వారా పోషకాలు అనేవి కంకికి అందక కంకి విరిగిపోయి మెడవిరుపు మనం గమనించవచ్చు. అయితే ఈ మెడవిరుపు రావడం వల్ల గింజలు నిండక తాలుపోయి ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ గింజలు నిండినా సరే ఆశించినటువంటి పంట నుంచి మనకి వచ్చేటువంటి బియ్యంలో నూక శాతం అనేది ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంది. దీని నివారణకి మనము గమనించిన వెంటనే ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రోథయోలిన్ అనే మందును 1.5 ml లీటర్ నీటికి లేదా కాసుగా మైసిన్ 2.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ అగ్గి తెగుల్ని నివారించుకోవచ్చు. అంతేకాకుండా తెగుళ్ళను తట్టుకునే వరి రకాలని మనం
ఎంచుకున్నట్టయితే ఈ అగ్గి తెగుల్ని కొంతవరకు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ముఖ్యంగా మనకి RNR 15048 కానీ, లేదంటే వరంగల్ రైస్ 1 WGL 915 కానీ, లేదా తెలంగాణ వరి 2 తెలంగాణ వరి 3 వంటి రకాలు కొంతవరకు అగ్గి తెగుల్ని తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చేటువంటి వరి వంగడాలు. ఈ విధంగా మనం పాటించినట్టయితే అగ్గి తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంటి పట్టునే ఉండి తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం పొందే వ్యవసాయ అనుబంధ రంగంగా రైతుల మన్ననను పొందుతోంది పట్టు పరిశ్రమ. పట్టుపురుగుల పెంపకంలో పట్టు సాధించిన రైతులు 100 గ్రుడ్లకు 80 నుంచి 90 కిలోల పట్టు ఉత్పత్తిని సాధిస్తూ ముందంజలో ఉన్నారు. 3 వారాలకు ఒక బ్యాచ్ చొప్పున ఏడాదికి 9 నుంచి 10 బ్యాచ్లు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇన్ని సౌలభ్యాలతో మెట్ట రైతులకు ఆదరువుగా ఉన్న పట్టు పరిశ్రమ నిర్వహణ వేసవిలో మాత్రం కొంత క్లిష్టతరంగా ఉంటుంది. అతి సున్నితంగా సుకుమారంగా ఉండే పట్టు పురుగులు వేడిని ఎంత మాత్రం తట్టుకోలేవు. అందుకే అధిక శాతం రైతులు ఈ కాలపు పంటను నష్టపోతూ ఉంటారు. అయితే కొన్ని యాజమాన్యపు మెలకువలను పాటించడం వల్ల ఈ నష్టాలను అధిగమించి మంచి దిగుబడిను సాధించే అవకాశం ఉంది. వివరాలు ఇప్పుడు చూద్దామా? పట్టు పరిశ్రమలో 2 ప్రధాన అంశాలుంటాయి. ఒకటి పట్టుపురుగుల పెంపకం కాగా, రెండవది మల్బరీ తోటల పెంపకం. ఈ 2 అంశాల్లోనూ జాగ్రత్తలు తీసుకున్నప్పుడే నాణ్యత గల పట్టు ఉత్పత్తిని సాధించగలం. పట్టుపురుగులు చాలా సున్నితమైనవి కావటం వల్ల వాతావరణంలోని అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఉత్పత్తి, నాణ్యత ఆధారపడి ఉంటుంది. వేసవిలో ఉండే విపరీతమైన ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం పురుగుల మనుగడకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి. సాధారణంగా రైతులు చాకీ కట్టాక ఆ పురుగులను తెచ్చుకుని షెడ్డులో పెంపకం చేస్తారు. ఉష్ణోగ్రతలు 24 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్, తేమ శాతం 75 నుంచి 90 మధ్య ఉంటే పురుగుల అభివృద్ధి ఆశించిన స్థాయిలో ఉంటుంది. కాబట్టి షెడ్డులో అనుకూల ఉష్ణోగ్రత, తేమాంశం ఉండేలా నిర్వహణ చెయ్యాలి. పట్టుపురుగుల షెడ్డును తూర్పు, పడమర దిశలో ఉండేలా నిర్మించుకోవాలి. రేకుల కన్నా తాటాకులతో నిర్మించినది అయితే వేసవి యాజమాన్యం సులువుగా ఉంటుంది. గోడలు మట్టివైతే మంచిది. ఒకవేళ పక్కా షెడ్డు అయితే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ వేడిమి, సూర్యకాంతి నేరుగా షెడ్డుపై పడకుండా షెడ్డు చుట్టూ చెట్లను పెంచాలి. గాలి బాగా ప్రసరించేందుకు వీలుగా షెడ్డుకు తగినన్ని కిటికీలు ఉండాలి. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు కిటికీలన్నీ తెరిచి ఉంచితే గాలి, వెలుతురు సక్రమంగా ప్రసరించి పురుగులు ఆరోగ్యంగా ఉంటాయి. 8-9 గంటల తర్వాత కిటికీలన్నీ గోనె సంచులతో కప్పి ఉంచి ప్రతి గంటకు ఒకసారి నీటితో తడుపుతూ ఉండాలి. వీలైతే గది నలుమూలలా ఫ్యాన్లు తిప్పుతూ చల్లని వాతావరణం కల్పించి ఉష్ణోగ్రతను, తేమను అదుపులో ఉంచాలి. రేకుల షెడ్డు అయినట్లయితే పైకప్పుపై 3-4 పొరల మందంతో గడ్డి లేదా కొబ్బరాకులు కప్పి నీరు చల్లితే గది చల్లబడుతుంది. పురుగులన్నీ ఒకే చోట గుంపులుగా ఉండకుండా పలుచగా పరుచుకుని ఉండేలా చూడాలి. బ్యాచ్కు మధ్య షెడ్డును రసాయనాలతో శుభ్రపరచటం తప్పనిసరి. ఇలా చేయటం వల్ల షెడ్డు శుభ్రంగా ఉండి క్రిములు, చీమలు, ఎలుకలు, బల్లులు చేరకుండా, వ్యాధులు రాకుండా పురుగులను కాపాడుకోవచ్చు. ఇందుకోసం 2% ఫార్మలిన్ ద్రావణం, 0.3% సున్నపు ద్రావణాన్ని లేదా 2.5% క్లోరిన్ డయాక్సైడ్, 0.5% సున్నపు ద్రావణాన్ని కలిపిన మిశ్రమాన్ని తయారు చేసి 1 చదరపు మీటరుకు 2 లీటర్లు పడేటట్లు పిచికారీ చెయ్యాలి.
వేసవిలో వాతావరణ హెచ్చుతగ్గుల వల్ల 2 రకాల వ్యాధులు పట్టుపురుగులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అవి గ్రాసరీ వ్యాధి, ఫెబ్రిన్ వ్యాధి. గ్రాసరీ వ్యాధిని పాల వ్యాధిగా వ్యవహరిస్తారు. వ్యాధి సోకిన పురుగు శరీరం నుంచి పాల నురగలాంటి ద్రవం బయటకు వస్తూ ఉంటుంది. ఫెబ్రిన్ వ్యాధి సోకిన పురుగులు చనిపోయిన వెంటనే రబ్బరులా మారి క్రమేపీ నల్లబడుతాయి. వ్యాధి సోకిన పురుగులను వెంటనే సేకరించి తగులబెట్టాలి. షెడ్డును, పరికరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచి ఎండబెట్టాలి. పురుగులపై రేషన్ కిట్ ఔషధ్ లేదా విజేత పొడి మందును చల్లుకోవాలి. పొడి చల్లిన అర్ధగంట తరువాత మేతలు వేసుకోవాలి. చంద్రికలు, నేత్రికలు నీడలో ఉంచి గూళ్ల ఏరివేత చేపట్టాలి. మల్బరీ తోటలో ఆకు ఎప్పుడూ తాజాగా ఉండేలా నీటి పారుదల విషయంలో జాగ్రత్త వహించాలి. తడుల మధ్య వ్యవధిని తగ్గించాలి. పురుగులకు మేతను 2 సార్లుగా కాకుండా 3 సార్లుగా వేయటం మంచిది. సేకరించిన మల్బరీ ఆకును గోనె సంచుల్లో ఉంచి తేమ ఆరిపోకుండా నీటిని చిలకరిస్తూ ఉండాలి. గది చుట్టూ బ్లీచింగ్ పౌడర్ చల్లి లోపలికి ఎలాంటి క్రిమికీటకాలు చేరకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వేసవిలోనూ పట్టుపురుగుల పెంపకాన్ని లాభదాయకంగా చేపట్టవచ్చు. వ్యవసాయం నేడు ఒక జూదంలా మారింది. ఎప్పుడు కలిసొస్తుందో, ఎప్పుడు తుడిచిపెట్టుకుపోతుందో తెలియని పరిస్థితి. అందుకే ఆ రైతు వ్యవసాయ అనుబంధ రంగాల్లో మేళవించి సాగును లాభాల బాటగా మలుచుకున్నాడు. రొయ్యల సాగుతో పాటు ఒక ప్రణాళిక ప్రకారం గట్లపైనే సేంద్రియ పద్ధతిలో పండ్లు, కూరగాయ మొక్కలను పెంచుకోవటం, పాడి, జీవాలు, కోళ్లు వంటి అనుబంధ రంగాలను జోడించి సాగులో ఒడిదుడుకులను అధిగమిస్తున్నాడు. మిశ్రమ వ్యవసాయాన్ని చేయటానికి గల కారణాలు, అందులో రైతుకు కలిసొస్తున్న అంశాలు, సాగులో ఆయన ఆచరిస్తున్న పద్ధతులు, ఇలా అన్ని వివరాలు రైతు మాటల్లోనే తెలుసుకుందాం. పాడి ఆవును ఎంతో అందంగా అలంకరించి లక్ష్మీదేవికి ప్రతిరూపంగా చూసుకుంటున్న ఈ రైతు మోటుపల్లి రామకృష్ణ. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం మాదివాడ గ్రామంలో 6 ఎకరాల్లో రొయ్యల చెరువులున్నాయి ఈ రైతుకి. అందులో 1 ఎకరం చెరువును పూడ్చేసి షెడ్లు నిర్మించి పశువులు, జీవాలు, నాటుకోళ్లను పెంపకం చేస్తున్నారు. అంతేకాదు చెరువు గట్లపై అన్ని రకాల కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. చిన్నపిల్లలకు ఆహారంగా సేంద్రియ ఉత్పత్తులు అందిస్తే వారి ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఒక డాక్టర్ చెప్పిన మాట ఇలా ప్రకృతి సాగుబాట పట్టేలా చేసిందని తాను ఆచరిస్తున్న విధానాలను తెలియచేస్తున్నారు రైతు రామకృష్ణ. నేను ఆర్గానిక్ కూరగాయలు పండిస్తున్నాను. ఈ ఆర్గానిక్ కూరగాయలు పండించడానికి కారణం పిల్లల కొంచెం ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్గానిక్ కావాలని కొంచెం అందరూ చెప్తున్నారు. అవి కూడా విని నేను ఆర్గానిక్ మీద కొంచెం ఫోకస్ పెట్టాను. నాకు 6 ఎకరాలు చెరువులు ఉన్నాయండి. 6 ఎకరాల్లో 1 ఎకరం పూడ్చాను నేను. ఈ 6 ఎకరం ఈ షెడ్లు, ఇవన్నీ ఆవులకి షెడ్లు, గొర్రెలకి, మేకలకి అన్నిటికి షెడ్లు ఉన్నాయండి, కోళ్ళకి. మిగతాదేమో ఆర్గానిక్ కూరగాయలకు పండించానండి. కొంతేమో వాటర్కి స్టోరేజ్ కింద కొంత ప్లేస్ ఉంచుకున్నానండి. 40 సెంట్లు 50 సెంట్ల దాకా ఈ మొక్కల నిమిత్తం తీసుకుని అట్లనే ఆర్గానిక్ అన్ని బీరకాయలు, దొండకాయ, కాకరకాయ, పొట్లకాయ, సొరకాయ, గుమ్మడికాయ, ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ పండిస్తున్నాను. అలాగే రేగుపళ్ళు, మామిడికాయలు మొక్కలు కూడా అన్నీ వేసాను. కమల, నారింజ, బత్తాకాయ, సపోటా, ఆల్మోస్ట్ లేని పండు అంటూ లేదు, అన్నీ వేసాను.
అవన్నీ వేసి ఒక సంవత్సరంన్నర అయింది. ఇవన్నీ కాపుకి వస్తానికి ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది. ఇది శ్రమ అయినా సరే ఇంకా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి నేను ఈ ఆర్గానిక్ మీదే ఎక్కువ చేస్తున్నాను. ఈ బీరకాయకి, దొండకాయకి, కాకరకాయకి పాదుల కింద వేసానండి. దేనికి దానికి పాదులు కట్టి వాటికి కర్రలు పాతి పందిర్ల కింద వేసి నవారు బద్దులు కట్టండి, పందిర్లు వేసి పందిర్ల మీదకి ఎక్కించాను. అవి చాలా ఈజీగా ఉన్నాయి కోస్తానికి. వాటికి మొక్క కూడా చాలా ఏపుగా వచ్చింది. ఈ ఆవు ఎరువు తయారు చేసి నేను వాటిని ఎరువు కింద వాడుతున్నాను. ఈ పురుగు పడుతుంది వాటికి ఏమో మజ్జికి బాగా కుళ్ళబెట్టి మజ్జికి కొడుతున్నాము. వేప నూనె కూడా వాడుతున్నాము అప్పుడప్పుడుని. జీవామృతం కూడా తయారు చేసి కొడుతున్నామండి. ఒక గేదె ఉందండి. ఆవులు అయితే 10 ఆవులు ఉన్నాయండి. 5 పొంగనూరు, 5 మామూలు ఆవులు, ఒక గిరావు అండి. మేకలు 4 ఉన్నాయండి. ఆవు నుంచి వచ్చే పాలు ఎక్కువ మేము దేవాలయాలు పంపిస్తామండి. మాకు పాలు అమ్మటం అలవాటు లేదు. అన్నీ దేవాలయాలకు పోను, మిగతాయి మా ఇంట్లో వాడుకుంటాం. వాడుగా మిగిలిన ఎన్ని ఉంటాయన్నీ ముందు ఫస్ట్ దేవాలయాలకు వెళ్ళిపోతాయండి. స్టార్టింగ్ నుంచి అలవాటు మాకు ఇవ్వటం, అదే అలవాటు కంటిన్యూ అవుతుందండి. నాటుకోళ్ళు పెంచుతామండి. నాటుకోడి గుడ్లు మా ఇంట్లోకే వాడుకుంటామండి. నీళ్ళ చెరువులు గత 5 ఏళ్ల మీద లెక్కేసుకుంటే ఇప్పుడు కొంచెం పర్లేదండి. ఇంకా గవర్నమెంట్ కొంచెం ఏదైనా ప్రాసెస్ పెట్టి మేత కొంచెం రేటు డౌన్ చేయగలిగితే కొంచెం నిలబడతారని. ఆవు మొత్తం మట్టికి గట్లంటా చల్లుతామండి. అది కూడా మేము ఎరువు కింద వాడతాము వీటికి మొక్కలకి. అది మిగిలిన ఎక్స్ట్రా ఉన్నదేమో ఈ చెరువు గట్లంటా చల్లుతామండి. ఆవు పేడ అంతా నిలవ కట్టండి. దీన్ని ఒక రౌండ్గా కళ్ళం కింద తయారు చేసి దాంట్లో యాపిండి జల్లండి, వాటర్ జల్లి దాన్ని ఒక 7-8 సార్లు తిరగేసి అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత బత్తాల్లో కట్టండి. అది అంతా స్టోరేజ్ చేసుకుని మేము ఈ మొక్కలకి ఎరువు కింద వాడుతున్నామండి. అవి అలా వేయటం వల్ల కొంచెం కాపు అది బాగా వచ్చి దిగుబడి ఎక్కువ వస్తున్నాయండి. కాయ నాణ్యత కూడా చాలా బాగుంది. మనం ఈ ఆర్గానిక్ తిన్నట్లు మనకేనే టేస్ట్ బయట వాటికి చాలా డిఫరెన్స్ వస్తుందండి. నా దొడ్లో ఒక 4-5 సంవత్సరాలు పోతే గ్యారంటీగా సంవత్సరానికి 2-3 ఆవులు వస్తాయి. ఆవుల్ని అందరూ ఇంటి ముందు ఆవుని కట్టుకుంటే చాలా ఆ కుటుంబం చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నేను నమ్మాను, నాకు ఆ తేడా కనిపించింది, ఆ డిఫరెన్స్. దానివల్లే నేను ఆవుల్ని అలా మేపుతున్నాను. అందులో నా దగ్గర ఒక ఆవు ఉంది. ఆ ఆవుకి నేను ఎండితో వస్తువులు కూడా చేయించా. అప్పుడే 10 ఏళ్ళు అయింది చేయించి. దానికి పెడితే నిజంగా లక్ష్మీదేవి ఎలా పెట్టించుకుంటుందో అలా పెట్టించుకుంటుంది. వడ్లాను, కాలు పట్టీలు, కొమ్ములు, పాపిడి బొట్టు కూడా ఉన్నాయి. అవన్నీ నెలకొకసారి పెట్టి మా ఇంటి దగ్గర పూజ చేస్తాము. ఆవును చూస్తే ప్రతి వాళ్ళు నమస్కరించాలనిపిస్తుంది. దాన్ని చూస్తే అలా ఉంటుంది. దాంట్లో లక్ష్మీ కళ కనపడుతుంది ఆ ఆవులోని. పగలేమో ఇక్కడ తాటాకు పాకేసానండి, ఇంట్లో కడతాను. నైట్ ఏమో రేగి షెడ్డు అందులో కట్టుకుంటాను. అందులో ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి. కింద ఆవుకి మ్యాట్లు కూడా వేస్తానండి. ఆవుకి మ్యాట్లు వేసి ఫ్యాన్ వేసి వాటికి ఇన్వర్టర్ కూడా పెట్టాము. ఇవాళ గమ్మిన కరెంట్ పోయినా వాటికి నైట్ టైం ఇబ్బంది లేకుండా ఉంటాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో రబీ ధాన్యం అమ్మకాలు ముమ్మరమయ్యాయి. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే ధాన్యం కోతల సమయంలో ఉన్న ధరలు ప్రస్తుతం లేవంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. మిల్లర్లు, వ్యాపారులు కుమ్మక్కై అమాంతంగా ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. 10 రోజుల క్రితం 22,000 ఉన్న 850 కిలోల పుట్టి ధర ప్రస్తుతం 17 నుంచి 18,000 మధ్య పలుకుతోందంటూ రైతులు వాపోతున్నారు. వారం కిందట 22,000 ఉన్నిందండి. ఇప్పుడు దళారులు, వ్యాపారస్తులు కుమ్మక్కయ్యి రేట్లు కాస్త 17,500 వచ్చినాయి. ఎవరు కొలవట్లేదు. దాన్నేమో అధికారులు పట్టించుకోవట్లేదు. 22,000 కానించి తగ్గతా ఇప్పుడు 17,500కి వచ్చింది. రేపు 16,000కి వస్తుంది. చూసింది ఇప్పుడు పెట్టుబడి కూలి మనిషిని ఇస్తే 20 రూపాయలు. 25 అన్న అమ్మితే మాకు కూలి ఖర్చులు అవి వచ్చి 10 రూపాయలు ఉంటాయి. ఈ డబ్బులకి మాకు గిట్టుబాటే లేదు. దళారులు, అధికారులు కుమ్మక్కయ్యి ఇప్పుడు మా ఒడ్లు అసలు కొనేవాళ్ళు లేరు. 16,000కి 17,000కి అడుగుతున్నారు జీలకర్రలు, బీపీటీలు. అంతకంటే జాస్తి అడగట్లేదు. అందుకని ఎండ పోసుకున్నాం. ఎండ పోసినా రేట్ అమ్మితే నమ్మకం లేదు. మరీ దారుణంగా ఉందన్న. నిన్నటి దాకేమో 20,000, 22,000 షుగర్లు వేస్తున్నారు. ఈరోజు రాత్రికి వేయడమున 18,000, 17,000 అన్నారు. ఇట్లా ఉంటే ఎట్టన్నా పరిస్థితి?
జిల్లాలో ఈ రబీ సీజన్లో 5 లక్షల ఎకరాలలో రైతులు వరి సాగు చేశారు. మార్చి 10వ తేదీ నుంచి వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పుట్టి ఏ గ్రేడ్ రకానికి 20,306, సాధారణ రకానికి 20,136 ధర ఉంది. మొదట్లో మద్దతు ధర కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన వ్యాపారులు ఒక్కసారిగా ధరలు తగ్గించేస్తున్నారంటూ రైతు సంఘం నాయకులు మండిపడుతున్నారు. దాదాపు ధాన్యం పంట 50% పైన మార్కెట్లోకి వచ్చేసింది. మొదట్లో పుట్టి 850 కేజీలు 22,000 కొన్నారు. ఒక 10 రోజుల తర్వాత 20,000 అన్నారు. ఇప్పుడు 17,000. నెమ్ము శాతం ఉంది అని ఒక కారణం చెప్తున్నారు. నెమ్ము శాతానికి బదులుగా వాళ్ళు పుట్టి 850 కేజీలు అయితే 920 నుంచి 950 కేజీలు అదనంగా, అంటే 100 కేజీలు అదనంగా తీసుకుంటా ఉన్నారు. అయినా 17,500. నెల్లూరు జిల్లాలో ఇంచుమించు 6 లక్షల ఎకరాల్లో 20 లక్షల పుట్లు ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ కానీ మా రైతు సంఘాలు కానీ అంచనాకు వచ్చాయి. ఇప్పటికి దాదాపు 7 లక్షల 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లోకి వచ్చేసింది. రైతులు అమ్ముకున్నారు అయిన కాడికి. పుట్లు లెక్కన ధాన్యం ఆ పద్ధతి పక్కన పెట్టి క్వింటాల్ లెక్కన కొనమన్నాం. 22% లోపు ఉంటే నెమ్ము శాతం, 1 శాతానికి 1 కేజీ అదనంగా, అంటే 22 ఉంటే 5 కేజీలు తీసుకోమన్నాం. టన్నుకి 50 కేజీలు అదనంగా తీసుకొని మద్దతు ధర 20,300 ఇవ్వమని చెప్పినాము. ఎన్ని చెప్పినా ఏం చేసినా ఒక్కటి కూడా అమలు కాలేదు. GPS పెట్టారు, దాంతో ట్రాక్టర్లు అసలు లారీలు రావడమే లేదు. గోతాలు కొనుగోలు కేంద్రాలకు ఇవ్వాల్సింది తీసుకెళ్లి మిల్లర్లకు ఇచ్చారు. మిల్లర్లు బయట మార్కెట్ చేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు నామమాత్రం ప్రారంభించారు కానీ ఆ సెంటర్లో గోతాలు లేవు, ఏమీ లేవు. దళారులు వాళ్ళు ఇష్టం వచ్చిన కాడికి తగ్గించి రేటులు తగ్గించేసి 23,000 ఉన్న రేటు ఒక్కసారిగా 18,000కి 17,000కి పడిపోయింది. నిబంధనలకు అనుగుణంగానే ధాన్యం సేకరణ జరుగుతోందంటూ పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారే తప్ప ప్రభుత్వ కేంద్రాల్లో రైతులకు ఎలాంటి నష్టం ఉండదంటూ చెబుతున్నారు. మార్చి 10వ తారీఖు నుంచి ధాన్యం హార్వెస్టింగ్ అనేది జరుగుతూ ఉంది. మనకి ఇక్కడ పండించే పంట అంతా కూడా ఫైన్ వెరైటీ కావటం వల్ల RNR వెరైటీ 24,000 పుట్టి 850 కేజీలు, దాని ధర 24,000. KNM ధర 22,000. KNMలో కూడా 2 రకాలు ఉన్నాయి. KNM 1638, 733 అనేటువంటి వెరైటీలు. అవే కాకుండా 7715 అనే వెరైటీ కూడా మనకి 22,000 పలకటం జరిగింది. ఆ విధంగానే బీపీటీలు కూడా మనకి ప్రారంభంలో 20,000 నుంచి 20,500 వరకు ప్రభుత్వ మద్దతు ధర కంటే కూడా బయట బహిరంగ మార్కెట్లో ఎక్కువగా దొరకటం వల్ల రైతులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అదే క్రమంలో ఒక 1 వీక్ తర్వాత యుద్ధం పేరు చెప్పి కొంతమంది దళారులు అదేవిధంగా వాతావరణాన్ని దాని ఫోర్కాస్ట్ని అడ్డం పెట్టుకుని ఒక్కసారి అమాంతంగా రేట్లు తగ్గించడం, ఆ తగ్గించేటువంటి క్రమంలో ప్రభుత్వం వారు ఈ కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు కనీస మద్దతు ధర లభించే విధంగా ఏర్పాటు చేయటం జరిగింది. జిల్లాలో 160 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రతి ఒక్క రైతు కూడా ఎక్కడా కూడా ఈ దళారుల మాటలు, తర్వాత మిగతా మీడియేటర్స్ మధ్యవర్తుల మాటలు ఇవేమీ నమ్మకుండా కూడా రైతులు కనీస మద్దతు ధరకి తమ యొక్క ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఇచ్చి దాన్ని మద్దతు ధర పొందాలని చెప్పేసి మనమంతా కూడా రైతుల్లో కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. సో ఎవరైనా కానీ రేట్లు తగ్గించి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా గట్టిగా చెప్పడం జరిగింది. ఎకరానికి 40,000 నుంచి 50,000 వరకు పెట్టుబడి పెట్టామని తగ్గిన ధరలతో నష్టపోవాల్సి వస్తోందంటూ రైతులు వాపోతున్నారు. తమ అవసరాన్ని వ్యాపారులు అవకాశంగా మార్చుకుని ధరలు తగ్గిస్తున్నారని అధికారులు చొరవ తీసుకుని ధాన్యం సేకరణలో నిబంధనలు సడలించి ధాన్యం సేకరణ చేపట్టాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.